ఏలూరు జిల్లా ఎస్ఏపేటకు చెందిన తన్నీరు రామాంజనేయులు కుమార్తె కళ్యాణి నూజివీడు శారదా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన కూరాకుల శివసాయి అనే వ్యక్తి ప్రేమ పేరుతో మృతురాలు కళ్యాణిని గత 3 నెలలుగా వేధిస్తూ ఫోన్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నట్లు కళ్యాణి తండ్రి రామాంజనేయులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శనివారం సాయంత్రం కళ్యాణి తండ్రి రామాంజనేయులు ఇంట్లో లేని సమయంలో శివసాయి కళ్యాణి ఇంటికి వెళ్లి నన్ను ప్రేమించకపోయినా పెళ్లి చేసుకోకపోయినా నీ అంతు చూస్తానని చంపేస్తానని బెదిరిస్తుండగా బయట పని చేసుకుంటున్న కళ్యాణి తల్లి ఇంట్లోకి వచ్చి ఆ యువకుడిని మందలించగా బయటకు వెళ్తూ చంపేస్తానని బెదిరించినట్లు కళ్యాణి తండ్రి రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్లిన కళ్యాణి తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా కళ్యాణి చీరతో ఉరి వేసుకుందని ఆమె తల్లి వెల్లడించింది. గతంలో కూడా శివసాయి గ్రామంలో ఆడపిల్లలను వేధింపులకు గురి చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు. ఇక అగిరిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కళ్యాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నా పేరు తన్నీరు రామాంజనేయులు అండి. నాకు 2 పిల్లలండి. పెద్ద పిల్ల పేరు కళ్యాణి. శివసాయి అనేవాడు ఏదిస్తున్నాడండి అమ్మాయిని. మా పిల్లని పద్దాకలు ఏడిపిస్తున్నాడు అంటండి. నువ్వు అదని ఇది అని చెప్పేసి ఇంటికి వచ్చేసి నేను లేని సమయంలో మా అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాడంట. నువ్వంటే నాకు ఇష్టం అది ఇది అని చెప్పిండంట. ఏదేదో మెసేజ్లు చేశాడంట. నిన్న బట్టి గడికి వెళ్ళానండి. నేను బట్టి గడికి వెళ్తే నిన్న 4:30 సమయంలో మా అన్నయ్య గారు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి నువ్వు అర్జెంట్గా ఇంటికి రామంటే ఏంటని చెప్పేస్తే నువ్వు అర్జెంట్గా ఇంటికి రామన్నారు. చెప్పలేదు ఏంటనేది కూడా. వచ్చిన తర్వాత చూస్తే ఇట్లా గురిపెట్టుకుని ఉంటే ఏంటి అసలు విషయం అంతా ఏం జరిగిందంటే ఆ శివసాయి అనేవాడు ఇంటికి వచ్చేసి నేను ఎంత తేలుస్తా అది ఇది అని చెప్పేసి మాట్లాడేసి చేతి చూపించుకుంటా చేతితో ఏళ్ళు చూపించేసి నిన్ను చంపేస్తా పొడి చేస్తాను అనుకుంటా వెళ్ళిపోయాడంటండి. మా ఆవిడ ఇంట్లో నుండి బయట రంగంలోనే అట్లా జరిగిందండి. ఆ పాప మైనరు, శారదా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది. మా ఊరికి చెందిన వ్యక్తే కూరాకుల శివసాయి అనే వ్యక్తి ఆ అమ్మాయిని వేధిస్తూ ఎంపడబడుకుంటూ అనేకమైన మెసేజ్లు పెట్టి అనేకమైన అరాచకాలకు గురి చేస్తూ పిల్ల మనస్తాపంతో ఇటు తల్లికి చెప్పుకోలేక తండ్రికి చెప్పుకోలేక ఏమి చేయలేక అనేక రకాలుగా బాధపడుతూ ఇలా ఒక 2-3 నెలల నుంచి బాగా హింసించేస్తున్నాడంట. అతని ఇంతవరకు కొన్ని ఊళ్ళో కూడా ఇలాంటివి చేసినవి ఉన్నాయి. మేము అందరం పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసాం, ఇవన్నీ చేయించాం. అతనికి లేని అలవాటు లేదు, చేయని పని లేదు. ఇలా కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం స్కూళ్ళు మానేసి పిల్లల్ని కాపలా కాసుకునే పరిస్థితికి ఏర్పడింది. అక్కడ నిన్న వచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని వాళ్ళ నాన్నగారు లేని సమయంలో వాళ్ళ తల్లి అమ్మాలు పని చేసుకుంటా ఉంటే ఇంట్లోకి వెళ్ళిపోయి నువ్వు ప్రేమిస్తావు లేదు దీన్ని చంపేస్తాను ఇదని చెప్పేసి అనేప్పటికీ